భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. నల్లబాడు గ్రామంలో ఓ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నిర్మాణం విషయంలో గడ్డం వెంకటస్వామి, గడ్డం వసంతయ్య అనే వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో వెంకటస్వామి తనను తీవ్రంగా గాయపరిచాడని వసంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విషయంలో వెంకటస్వామిని పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు కాల్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసులు నల్లపాడు గ్రామం వెళ్లి వెంకటస్వామిని స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వెంకటస్వామి కొడుకు కరాటే కోచ్ వెంకటబాబు విచక్షణ కోల్పోయి నాన్ననే తీసుకొస్తారంటూ పోలీసులపైన దుర్భాషలాడుతూ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఆయన